From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. వీడియో తీసిన వల్ల ఆ వీడియోలలో ఆ పిల్లాడు ప్రేమించిండు. నాకు ఆ పిల్ల కావాలని పట్టుబడితే మేము ఇయ్యం, ఆ పిల్లాడు మాకు నచ్చదు మేము ఇయ్యమని మేము సపడకున్నాం. ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. చచ్చిపోతానంటే ఆ తల్లిదండ్రులు చూసి ఆ పిల్ల అద్దురా అంటే ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాను. మందు కూడా తాగిండు సారు, మందు కూడా తాగిండు. వాళ్ళంతా ఆ పిల్ల కాకపోతే నేను బతక, ఆ పిల్ల కావాలి నాకు, ఆ పిల్ల కావాలి నాకు అని వాళ్ళంతా నిడిచిపెట్టి వచ్చి పిల్లని తీసుకొని పోయి గుళ్ళ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వీళ్ళంతా చూసి ఏం చేసారు, పోని బతకంతి, పోని ఇనికానిచ్చేదే ఇంకొని కానిచ్చేదే, పోని బతకనా అని ఆయనకి అంటగట్టిన వల్ల వాళ్ళందరూ వచ్చి నీ పిల్లలు చంపుతాం మేము, నా కొడుకులు ఇంకో పెళ్లి చేస్తానన్న వాళ్ళ తల్లి అంటే ఇంట్లుంటది కదా, ఇంట్లోనే తీసుకుపోయి చంపుతారు అనుకున్నాం సారు. ఆడ చంపుతారని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం సారు. ఎట్టనే చంపుతా పిల్లని, ఎట్టనే చంపుతా పిల్లని అని వాళ్ళిద్దరు అన్నదమ్ములు మొగడు అలా వచ్చి ఇంట్లోకి వచ్చి చంపారు సార్. చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చినాక మీ ఇంటికి మీరు ఓన్రి భార్య భర్తలు బతుకురంటే వీళ్ళు భార్య భర్తలు వెళ్ళిపోయినాక అక్కడికి పోతే ఏమన్నా అంటే నేను ఆ పిల్ల నాకు వద్దు, నా అన్నమ్మలకు ఇష్టం లేదు, నా కొడుకులకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఆ పిల్ల నాకు వద్దు, నేను ఇంట్లో ఉంచుకోనని చెప్పి ఇచ్చిపెట్టిండు. ఆ కొడుకు ఏమన్నానంటే మీ ఇంట్లో అమ్మ నాకు ఒక అందరి కొడుకులకు మటుకు ఇల్లు ఇచ్చినా కదా, నాకు ఒక ఇల్లు, నా భార్య నిద్ర ఉంటా అంటే నాకు ఇష్టమైన కోడలు కదా దాన్ని చంపేస్తా, దాన్ని ఇచ్చిపెట్టు, అది మనకు వద్దు అని చెప్పి వెళ్ళ కొడితే మరి ఏడు ఉండాలని చెప్పి అత్త ఇంట్లో ఉన్నాడు. ఒకటి పొలం కదా అని చెప్పి ఇంట్లోకి వచ్చి ఉన్నాడు. ఉండి ఇట్లనే మంచిగా పడుతుంది. ఒక తెల్లని పోతే తిరుగుతాడు, తల్లి దగ్గర పోతున్నాడు. రాత్రి ఒకటేగా ఫోన్ చేస్తాడు తల్లి, ఈడు పోవుడు అతడు ఎటు పోతున్నావు పిల్లగా అని అంటే ఎటు లేదు అక్కడ వేసి అని చెప్పుకుంటూ ఉన్నాడు. అటు పోయి ఇప్పుడు 5 నెలలు హాస్పిటల్ జాబ్ చేస్తాడట. అయితే ఇప్పుడు 5 నెలల గర్భవతి అయింది. 5 నెలలు పడ్డాయి. ఇప్పుడు పడ్డాక రోజు మా అమ్మ ఇంటికి పోతాను, మొన్న 3 రోజుల కింద మా అమ్మ ఇంటికి పోందని చెప్పి తోలుకొని పోయిందట. ఇద్దరు భార్య భర్తలు పోయినాక అక్కడికి పోయినాక ఏం గొడవ పోయిందేమో కంట్ల కారం పోసిందట. కోడలు కంట్ల పోసింది, కొడుకు కంట్ల కారం పొడి పోసి కొట్టింది కంట అయితే చంపుతాని ప్లాన్ చేసే వరకు అంటే తప్పించుకొని బయటపడ్డారు. ఇంటికి వచ్చి కళ్ళన్నీ నడుచుకుంటారు. ఏమైందంటే ఇట్లా మా అత్తమ్మ కారం పొడి పోసింది, ఆయన కారం పోసి నన్ను చంపాలని చూసింది అని చెప్పిన వరకు సరే అని మరి ఇక్కడనే ఉంటుంది అని చెప్పాను. ఇక్కడనే ఉన్నారు. ఈ 3 రోజుల కడికలు ఆడికి పోతుండు రోజు అచ్చి లాస్ట్ వరకు నిన్న కుక్కలు తల్లి దాకా మురుగుతున్నాయి. ఎందుకు మురుగుతున్నాయి, మేము కొంత దూరం ఉన్నాం కదా అందరం. ఇది తలుపులు వేసుకొని భార్య భర్త వండుకున్నాక అలా రూములు భార్య భర్త వండుకు తలుపులు గుర్తురట. గుద్దక తలుపు అమ్మ తలుపు ఎంత పోతుకుంటారు, ఈయన అనుకుంటారు భార్య భర్తలు కావచ్చు, వాళ్ళు దాంట్లో వాడుకుంటారు, ఎట్లా అనుకుంటారు, రోజు పెట్టుకుంటారు వాళ్ళు అని చెప్పాను. ఇట్లా ఆ గుద్ది ఎట్లా చంపిండో ఏం చేసినా మాకు తెలియదు. అయితే ఆయన పొద్దు పొడిచేదాకా 6 గంటల దాకా అక్కడనే ఉన్నాడు. గొల్లెం పెట్టి ఉంటాను ఇంట్లో వేసిండు, గొల్లెం పెట్టుడు బయటనే పడ్డాడు. ఏమైంది హరిబాబు అంటే ఏం లేదు అని నవ్వుతున్నాడు. అయ్యో ఇద్దరు మంచి కూడా కావద్దని తల్లి అనుకున్నాడు. తల్లి ఎక్కున్నాక బయటకు వెళ్ళిండు. అత్తమ్మ ఏం లేదు అన్నాడు. బయటకు వెళ్ళిండు, బండి వేసుకుండు. నేను అక్కడ ఆగిలి ఉడుతున్నా, బండి వేసుకుని స్పీడ్ వెళ్ళిపోతున్నాడు, మామూలుగా వెళ్ళిపోతాడు. ఇక తల్లి తలుపు తీసి చూసేవారికి ఇక్కడ రక్తం అంతా ఓడిచిండు. తల్లి వాళ్ళ అన్నలు, 2 అన్నలు, వాళ్ళ భార్యలు, తల్లి మొత్తం కలిసి తెలది చంపేసిండ్రు. కథ వెళ్ళిపోయిండు. పానం పోయింది, 2 పానాలు పోయినాయి. తల్లి పానం పోయింది, బిడ్డ పానం పోయింది.